హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఏం వీడియో చూపించబోతున్నానంటే మా ఇంటి చుట్టూ నేను పెంచుకున్న చిన్న చిన్ని మొక్కలు మినీ గార్డెన్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మీకు ఏం చూపిస్తున్నానంటే చూసారా, లెమన్, స్వీట్ లెమన్ అండి. ఇది చాలా హెల్తీ. ఇవి కాయలు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటే నేను ఈ చెట్టు వేశాను. చూడండి, స్వీట్ లెమను చాలా కాసున్నాయి. చూసారా, కనపడుతున్నాయి మీకు, బాగా పండేవి, గ్రీన్గా కూడా చాలా ఉన్నాయి. చిన్న చెట్టుకే స్వీట్ లెమన్ చాలా బాగా కాసింది. చూసారా, ఎల్లోగా కనపడేవన్నీ ఈ కాయలేనండి. కొన్ని పండేవి, మనము వీటి హార్వెస్ట్ కూడా చేసుకుందాము. తర్వాత మీకు ఇక్కడ చూసారా, కనకాంబరాలండి. మా వారు నీళ్లు పడతా ఉన్నారు. చూసారా, చామంతి. ఇవన్నీ ఇట్లా మా హౌస్కి ఫ్రంట్ సైడు ఇట్లా పెంచుకున్నాను. ఇట్లా బ్యాక్ సైడు కూడా చెట్లు మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇది మర్మం చెట్టు అండి. ఇప్పుడే వేసాము తెచ్చి. అంతకుముందు వేరే ఒకటి వేస్తే కొంచెం అది వాడినట్టు అయింది, అందుకోసం అని చెప్పి నేను ఈ చెట్టు వేసాను. చూసారు, ఇక్కడే ఇది చుక్కకూర అండి. ఇంట్లోనే కొంచెం స్థలంలో కూడా మనకి మన ఇంట్లో వంట వరకు సరిపోతాయి. చూసారా, చుక్కకూర బాగా వచ్చింది. నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒకసారి ఈ చుక్కకూరని ఎలా చట్నీ చేసుకోవాలనేది మీకు చూపించున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. చుక్కకూర తర్వాత నేను ఇక్కడ తోటకూర గింజలు వేశానండి. ఇవి ఎంత బాగా రాలేదు, ఎందుకంటే వీటికి ఏమి మందులు అవి కొట్టం కదా, ఇంట్లోనే ఆర్గానిక్గా పెంచుకునేవి. తర్వాత ఇది కొద్దిగా వంగ నారండి. ఇది కొంచెం పెద్ద మొక్కలు అయిన తర్వాత తీసేసి మనం ఎక్కడెక్కడ కావాలో అక్కడ వేసేసుకుందాము. చూసారా, గోంగూర అయితే చాలా బాగా వచ్చింది. ఈ గోంగూరలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి చట్నీలోనో పప్పులోనో దేంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా 4-5 ఆకుకూరలు మనం కొంచెం ప్లేస్లో అయినా పెంచుకోవడం వల్ల మనకి ప్రతిరోజు కూరకి అన్నిటికీ బయటకు వెళ్ళకుండా సరిపోతుంది. ఇది చూసారా, లెమను. ఇదేం లెమనో తెలియదు, కానీ ఇదే పడి మొలిచిందండి. సరే, తర్వాత ఇక్కడ కొన్ని పువ్వుల చెట్లు కూడా వేసుకున్నాం. ఇది కాగడాలు, కొంచెం మొగ్గ అది వచ్చింది. చూడండి, ఇది మల్లి చెట్టు అండి. ఇది ఇట్లాగే నేను పైకి ఇచ్చేసి ఉన్నాను. చూసారు కదా, మనం పైకి వెళ్ళిన తర్వాత మీకు నేను అవి కూడా చూపిస్తాను. ఇది నందివర్ధనం అండి. చూడండి, పువ్వు ఎంత బాగుందో. 2 రోజులైనా ఇది బాగా ఫ్రెష్గానే ఉంటుందండి. దేవుడికి నాకు పూజ వరకు రోజు ఈ నందివర్ధనం చెట్టు బాగా పూలిస్తూ ఉంటుంది. చూసారా, ఇంతవరకు ఇది వేసుకున్నాను. తర్వాత ఇదేనండి మరమం చెట్టు. దానికి ఒక చిన్న పిలక వేసి ఈ తొట్టులో పెంచుకుంటున్నాను. ఇది కొంచెం ఎండినట్లుగా ఉంటే నేను వేరే మొక్క తెచ్చి అక్కడ పెట్టాను. తర్వాత ఇది దానిమ్మ అండి. మనము దానికై అది వేసింది కాదు, మనము దానిమ్మ గింజలు తినేసి అట్లా కొంచెం వేసినప్పుడు ఒక మొక్క వచ్చింది. ఇది చూసారా, ఇది విరజాజుల చెట్టు అండి. చూసారా, పైకి ఇచ్చేసాను నేను. పువ్వులు కూడా మనకి రోజు పూస్తాయి. ఇప్పుడు సీజన్ తగ్గింది, మామూలుగా సీజన్లో అయితే చాలా బాగా పూస్తాయి. మనం మిద్దిపైకి వెళ్ళినప్పుడు ఇవి ఎట్లా అల్లిచ్చాను కూడా మనం చూపిస్తాను నేను మీకు. చూసారా, ఇది గుండె మల్లి చెట్టు అండి. అంతా మొగ్గంతా వచ్చేసిన తర్వాత నేను అది శుభ్రంగా తీసేసాను, ఇగురులు వస్తాయని. పక్కన చూసారా, పనస చెట్టు. మనకి ప్రహరీకి బ్యాక్ సైడ్ కూడా ఇంకొక పనస చెట్టు వేసిందండి. పక్కన కరివేపాకు. చూసారా, ఈ మునగ చెట్టు మంది కాదు, పక్కన వాళ్ళది. చూడట్లా కాసిందో. మనము మిద్దిపైకి వచ్చేసామండి. చూపించాను కదా నేను మీకు కింద సన్నజాజులని, ఆ చెట్టు అండి. ఇప్పుడే మొగ్గ వేస్తూ ఉంది, పైదాకా అల్లుకుంది. తర్వాత మీకు నేను మల్లి చెట్టుని కూడా చూపించాను కదండి. చూసారా, ఇదంతా మొగ్గ అయిపోయి 1-2 మొగ్గలు పోస్తూ ఉంది, పెద్ద మొగ్గ. తర్వాత ఇప్పుడు మీకు అసలైన చూపిస్తాను. విరజాజుల చెట్టు అన్నాను కదండి, అది పైకి నేను ఇలా అల్లించుకున్నాను. ఈ మధ్య అంతా చాలా పూలు పూస్తూ ఉండింది, కానీ ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి కొంచెం పోస్తుంది. దీన్ని హార్వెస్ట్ కూడా చేసేస్తాను నేను ఇప్పుడు. చూసారా, ఇవన్నీ మనం ఒకటిగా కోసేసుకున్నాము. ఇట్లా ఏదో ఒకటి మన ఇంటి చుట్టూ ప్లేసుల్లోనే చిన్నగా ఇలా మిద్ది పైన మనం అల్లించుకున్నామంటే
మనము ఇట్లాంటి పూలని ఇంట్లోనే బాగా హ్యాపీగా కోసుకోవచ్చు. పిల్లలు ఉంటే రోజు హ్యాపీగా పెట్టుకుంటారు. మన ఇంట్లో పూలు కోసుకొని మనం దేవుడికి కానీ మనకు కానీ పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. చూడండి, ఈ మొగ్గలన్నీ ఇట్లా మనం అన్నీ కోసేసుకుందాం. చూసారా, పూలన్నీ నేను కోసేసాను. ఇప్పుడు వీటిని అల్లేస్తాను. చూసారా, ఈ పూలన్నీ అల్లేస్తే ఇట్లా వచ్చాయి. ఇంకా సీజన్లో అయితే బాగా ఇంకా చాలా ఎక్కువ పూస్తాయి. చూసారా మా మినీ గార్డెన్ని. మీకు కూడా మా గార్డెన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.